ఆంధ్రప్రదేశ్ కూడా దానికి ఎక్సెప్షన్ కాకపోగా ఇప్పటికే మనకున్న వనరులలో ఏమి అయితే ఏమి, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఏమి అయితే ఏమి, హెల్త్ పరంగా ఈ మహమ్మారిని, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసిన, గత ప్రభుత్వం వదిలి వెళ్లిన మోయలేని ఆర్థిక భారం ఆల్రెడీ ఉంది. ఇప్పుడు పెట్టుకున్న సంక్షేమ యజ్ఞం వల్ల భారం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఈ బరువు కూడా ఆర్థికంగా పడిన 14 నెలల పాటు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు, తాడువే అంటున్నారు. అయినప్పటికీ మే 30కి ముందు 2021 మే 30 ఈ రోజుకు చూస్తే రాష్ట్రం పాలనాపరంగా కానీ సంక్షేమ పరంగా కానీ అన్ని వర్గాలకు సమాన అవకాశాల రూపంలో కానీ అత్యంత కీలకమైన మనకు ప్రాణాధారమైన వ్యవసాయ రంగం కానీ విద్య వైద్యం కానీ ఈ రోజుకు మనమున్న దశకు చూసుకుంటే పోల్చి నిజంగానే ఇది 15 ఏళ్ళు 20 ఏళ్ల సమయంలో జరగాల్సిన పేస్, ఆ అభివృద్ధి 2 ఏళ్లలో చూపారు ఈ నాయకుడు, ఈ మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అంగీకరించక తప్పని సత్యం ఎవరైనా సరే. ఎలా సాధ్యమైంది? నేను ఈరోజు దీని గురించే మాట్లాడదలుచుకున్నాను. ఒక్క నాయకుడు, ఒక్కడు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి గురించి అనుకున్నాం. 5 ఏళ్లలో చెరగని ముద్ర, 15 ఏళ్ళు 20 ఏళ్లలో సాధించలేని వివిధ రంగాల మీద ఆయన మార్కు ముద్ర వేసిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయనకున్న పరిమితులకు లోబడి ఆయన చేయగలిగిన, ప్రారంభించగలిగిన ఒక మహా ప్రస్థానం ఏదైతే ఉందో దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పునాదుల మీదుగా అంతకు 10ంతల వేగంతో చేయగలగడం అనేది అది ఒక వ్యక్తిగా వెనక లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, వేలాది మంది నాయకులు ఉన్న పార్టీ ఉంది. కానీ ఆ దృఢ నిశ్చయంతో, అకుంఠిత దీక్షతో ఆయన మాత్రమే అడుగు ముందుకు వేసి తానే పూర్తిగా డెడికేట్ చేసి తన విజన్ను తానే ఆవిష్కరింపజేస్తూ వచ్చిన వైనం చూస్తే ఇలాంటి నాయకులు యుగానికి ఒకరు వస్తారేమో అని అనిపించే రకంగా ఉంది. ఆ ఒక్కడు అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నట్టు ఈరోజు ఈయన గురించి కూడా అనుకోవాల్సి వస్తుంది. అంకెలు తీసుకుంటే చాలా చెప్తున్నాయి, మీడియాలోనే వచ్చాయి, రోజు చేస్తున్నది. పాలనాపరంగా మనం డీసెంట్రలైజేషన్ కిందికి ఎప్పుడూ అందరూ కలలు కానీ మాటల్లో చెప్పే గవర్నెన్స్ అట్ డోర్ స్టెప్స్, జనం వద్దకు పాలన, గడప వద్దకు పాలన అని చెప్తూనే ఉన్నారు. కానీ నిజంగా గడపలో కాదు, ఇంట్లోకి ప్రభుత్వం వచ్చేసి మీ సర్వీసులో మేమున్నాం అంటూ వాలంటీర్ల ద్వారా, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంస్కరణ ఏదైతే ఉందో పాలనాపరంగా అది ఈరోజు మొత్తం దేశమంతా ఈరోజు చూస్తుంది. ఒకనాడు గాంధీజీ కన్న కళ అది. రాజ్యాంగ నిర్మాతలందరూ కళ స్వరాజ్యం అంటే కింది వరకు రావాలి, పవర్ టు ఆల్, డెమోక్రసీ. ఆ పవర్ను వాడుకోగలిగిన చైతన్యం, దానికి కావాల్సిన అధికారం, విచక్షణను తగ్గించుకుంటూ డిస్క్రిషన్, అధికారులు కానీ రాజకీయ శక్తులు కానీ విచక్షణను, పాలనలో ఉన్న పాలక వర్గాలు కానీ వాళ్ళ విచక్షణను తగ్గిస్తూ అర్హతలు ఉన్నవారందరికీ అన్నీ అందాలి, వాళ్ళ హక్కు మేరకు వాళ్ళ ఏ సమస్యలున్నా నిర్ణీత గడువులోగా పూర్తి కావాలి. వీటన్నిటికీ వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయం కానీ ఒక కేంద్రంగా మార్చి చేసిన ప్రయోగం ఏదైతే ఉందో అది ఈ రోజుకే మనకు ఫలితాలు ఇస్తుంది.
దాదాపు 2,40,00,000 కంప్లైంట్లు లేదా వాళ్ళ సర్వీసుల కోసం అప్రోచ్ అయితే అప్లికేషన్, అందులో 96% పైగా, అంటే 2,32,00,000 పైగా, 2,33,00,000 సాల్వ్ అయిపోయి చేసేశారు. ఇవి గతంలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టేవి. అందులోనూ మనం పెట్టుకున్న బెంచ్ మార్క్, ప్రభుత్వం పెట్టుకున్న బెంచ్ మార్క్ వారంలో కావాలి, 10 రోజుల్లో కావాలి, ఏదైనా అంటే ఆ నిర్ణీత గడువులో కూడా 87% సాల్వ్ అయ్యాయి. ఒక పక్క టెక్నాలజీని వాడుకుంటూ క్వాలిఫైడ్ పీపుల్ కింద ఉంటూ ఎక్కడికక్కడ, అంటే ఇవన్నీ చిన్న సమస్యలు, కానీ గతంలో అవే పెద్దవి. కలెక్టర్ ఆఫీస్ వరకు పోవాల్సి వచ్చేది, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. వాళ్ళు ఓవర్ బర్డ్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సరిగా లేకపోవడం, ఎవరికి ఆన్సరబిలిటీ లేకపోవడం. ఇప్పుడు అది పూర్తిగా సంవత్సరంన్నరలోనే, ఇంకా నేను అన్నట్టు కరోనా టైంలో ఒక రకంగా స్టాండ్ స్టిల్కి వస్తే మిగిలిన టైం తీసుకుంటే కొత్త వాళ్ళు రావడమే కాకుండా వ్యవస్థ రూపకల్పన చేసుకోవడమే కాకుండా ప్రజలకు అందుబాటులోకి రావడమే కాకుండా ప్రజా జీవనంలో అది ఒక భాగమైంది. గతంలో దీనికోసం దోపిడీకి ఒక మార్గంగా కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా జన్మభూమి కమిటీలను పెట్టినవన్నీ ఒక దెబ్బకు పక్కకు పోయి, పూర్తిగా ఏ రోజు నీకు అర్హత వస్తే ఆ రోజు నువ్వు అప్లై చేసుకుని నువ్వు తీసుకో, నీకు అర్హత లేదంటే అర్హత ఉందని ప్రూవ్ చేసుకోగలిగితే తీసుకో, దీనికి డెడ్ లైన్ లేవు, ఇంకోట్లేవు అని పెడుతూ, ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఇంటి స్థలాలు వీటికి సంబంధించింది కానీ, ఏ బెనిఫిట్స్ వచ్చినా కూడా ఏదో ఈ రోజులో 3 రోజులు డెడ్ లైన్లో చేయకపోతే ఏమవుతుందో, ఎప్పుడైతే నీకు డిస్క్రిప్షన్, ఎప్పుడైతే ఈ డెడ్ లైన్స్ పెడతారో దాన్ని అధిగమించడానికి ఇచ్చే లంచాలు కానీ వీటిని కానీ ఒక్క దెబ్బ కొట్టేస్తూ నిరంతర ప్రక్రియగా చేయడం ద్వారా ఈ ప్రాసెస్ ప్రజలను పూర్తి విముక్తులను చేశారు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు అర్హత వస్తే వాళ్ళు తీసుకోవడం ద్వారా, సోషల్ ఆడిట్ ద్వారా, గ్రామ సభల ద్వారా, ఎక్కడికెక్కడ ఎవరు అర్హులు నోటీస్ బోర్డులో పెట్టడం ద్వారా ఎవ్రీథింగ్ ఇది పారదర్శకమైపోయింది. గతంలో ఊహించాము ఎప్పుడన్నా ఇది? డెమోక్రసీని పేరుకు పెట్టుకొని వ్యవస్థ అంతా కూడా కేంద్రీకృత వ్యవస్థ చేసుకుంటూ వచ్చి అధికారాలని పైకి సెంట్రలైజ్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో, లేదా ఒక వర్గం వాళ్ళు మాత్రమే అధికారంలో ఎవరుంటే వాళ్లకు మాత్రమే, వాళ్ల ద్వారా మాత్రమే ఈ పనులన్నీ జరుగుతాయని ఉన్న వాస్తవాన్ని దాన్ని మార్చి, ఎవరైనా కోరుకునేది, మేమైనా కావచ్చు, మీరైనా కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే, మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఏదైనా సర్టిఫికేట్ కావాల్సినప్పుడు తెలుస్తుంది. ఏదైనా మనకు తెలిసిన వాళ్ళకి ఏదైనా ఒక గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఒక సర్వీస్ ఏదైనా ఉన్నప్పుడు తెలుస్తుంది. దానికోసం ఎన్ని పైరవీలు చేయాల్సి వస్తుంది. వాటన్నిటినీ పక్కకు తోసేస్తూ అధికారాన్ని కేంద్రీకృతం చేసుకునే బదులు, మా పార్టీ చేతిలోనో పార్టీ కార్యకర్తలతో చేయాలనే ఆలోచన బదులు స్వచ్ఛందంగా ప్రజలకే మొత్తం అందజేస్తూ మేమందరం మీ సేవకులుగా ఉంటాం అని స్వచ్ఛందంగా అందజేయగలగడం అనేది, ఎట్లా అడ్డదారిలో ఓట్లు కొడదామో, ఓట్ల కోసం ఏం చేద్దామో అనే దీని నుంచి పక్కకు తోసి సిన్సియర్గా, నిజాయితీతో, నిబద్ధతతో సేవ చేయడం ద్వారా వారి ఆదరణ చూరగొనాలి, ప్రజల ఆదరణ అన్న ఆలోచన ధోరణికి మొత్తంగా వ్యవస్థను తీసుకొచ్చారు, ఇంక్లూడింగ్ మా పార్టీతో సహా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన ఆలోచనలు ఎట్లా ఉంటే, ఆయన ఏది చేసినా రాష్ట్రం కోసం, అందరి కోసం ఆలోచన చేస్తారు. ఆయనతో ఉంటే ప్రజల్లో మనకు బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది. అంటే పాజిటివ్గా ఆలోచన చేసేది. దీనివల్ల కొంచెం కష్టం ఉంది, బట్ అట్ ది సేమ్ టైం లాంగ్ టర్మ్లో ప్రజల ఆదరణ అందరికీ వస్తుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు అందరూ కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. నిరాజనాలు పడుతున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా. ఇదంతా కేవలం మా నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల నుంచి, ఆయన స్వప్నాల నుంచి ఈరోజు రియాలిటీలోకి, వాస్తవంలోకి వచ్చిన విషయాలు ఇవన్నీ ఏదైతే నేను చెప్తున్నానో. ఈ 2 ఏళ్లలో జరిగింది నాట్ ఓన్లీ ఈ వ్యవస్థ పరంగానే కాదు,
మీరు మనకు అత్యంత ప్రాణాధారమైన రైతులను చూడండి, వ్యవసాయ రంగం ఇప్పటికి 17,000 కోట్ల పైగా రైతు భరోసా కింద ఇచ్చాను. నేను అమౌంట్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం కేవలం ఒక రైతు భరోసా కింద అది ఇవ్వడమే కాకుండా ఏవైతే ఇంతకుముందు మాటల్లోనే ఉందో చేతికి అది అందేసరికి ఏళ్ల తరబడి అవుతున్న బీమా అనండి, ఇన్పుట్ సబ్సిడీ అనండి, సున్నా వడ్డీ కోసం పే చేసేదేనండి. గత ప్రభుత్వం కూడా మేము వచ్చినాక పే చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక. ఆ తర్వాత ఆ గడువు ఎప్పుడుందో అప్పట్లోగా పే చేస్తామన్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా సరే అవైతే ఆ కమిట్మెంట్ పూర్తి చేయాలనేది ఇప్పటి వరకు ఫాలో అవుతూనే వచ్చారు. ఎందుకు? ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది. రైతుకు లేదా ఎవరికైనా సరే మీకు ఇది చేస్తామన్న తర్వాత టైం చేస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ బడ్జెట్లో ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. వాళ్ళు సొంతంగా తమ కాళ్ల మీద నిలబడి ఈ టైంకి ఇది వస్తుంది కాబట్టి దీంతో ఇది చేయొచ్చు అనుకోవచ్చు. రైతుల వరకే చూస్తే చిన్న రైతులు, చిన్న కమతాలు ఉండే వాళ్ళే 78% దాకా ఉన్నందువల్ల ఈ ఇచ్చేదాంతోనే వ్యవసాయం కూడా బయట అధిక వడ్డీలకు తెచ్చుకోవడము, అప్పుల పాలు కావడము ఇది కాకుండా సొంతంగా ఈ సాయంతోనే వ్యవసాయం చేయడానికి, కాని పక్షంలో సబ్సిస్టెన్స్ కింద తాను కష్టకాలం అయితే నిలబడడానికి ఉపయోగపడేస్తుంది. ఈరోజు ఏదో ఇస్తామని చెప్పి 6 నెలల తర్వాత, సంవత్సరం 2 ఏళ్ల తర్వాత ఇస్తే బై దట్ టైం అది వస్తుందని పెట్టుకుని అప్పులు చేసిన దాని వడ్డీని దీనికి మించి కావడం అనేది వాళ్ళను కుంగదీస్తుంది. ఆర్థికంగా కుటుంబం మొత్తం చితికిపోతుంది అనే ఒక ఆలోచనతో, ఎందుకంటే కళ్ళ ముందు జరిగింది అదే. గతంలో ప్రభుత్వాలు ఖర్చు పెట్టలేదని కాదు, దానంతటా ఎట్టబెట్టేవి. దానికి 10,000 కోట్ల రిక్వైర్మెంట్ ఉంటే ఎప్పుడు ఉంటే అప్పుడు ఇస్తూ వచ్చేది. ఈ 10,000 కోట్లు ఇచ్చేసరికి వాళ్ళకు 40,000 కోట్లు అప్పులయ్యి రైతులకు. వేరే ఉదాహరణ అక్కర్లా, చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన రుణమాఫీ అని చెప్పిండేది. ఆయన చేసిన మోసం వల్ల, ఆయన చెప్పిన మాట నమ్మి ఆ రోజు 87,000 కోట్లు పైగా కమిట్మెంట్ ఇచ్చి ఆఖరు కుదించి దించి మీరు పే చేయొద్దన్నందుకు జనం రైతులు పే చేయకుండా సకాలంలో సున్నా వడ్డీకి వడ్డీ రాయితీకి అర్హత కోల్పోయి ఆఖరకు ఆయన ఇచ్చిండేది 87,000 కోట్లకు కానీ దించి తనన్న 22,000 కోట్ల నుంచి కూడా కాకుండా 13,000 కోట్లు, 14,000 కోట్లు 5 ఏళ్లలో పూర్తి చేసి, ఆ లెక్కన ఆయన అసలు చెప్పకపోయినా బాగుండేది. మోసపూరితమైన హామీ ఇచ్చి రాష్ట్రంలో రైతాంగాన్ని నా అంచనా ప్రకారం 2 లక్షల కోట్లు ముంచేశారు. ఎందుకంటే బ్యాంకులు వదలవాళ్ళను వడ్డీలు తెచ్చి కట్టుకోవాల్సిందే. ఈలోగా మళ్ళీ పెట్టుబడులు రాలే, ఆ బీమా సొమ్ము అప్పటిది మేము వచ్చినాక పే చేయాల్సి వచ్చింది. అప్పుడు ఇవ్వాల్సిన సబ్సిడీలు మేము వచ్చినాక ఇవ్వాల్సి వచ్చింది. సో ఏదైతే తాను హామీ ఇచ్చింది ఇవ్వకపోగా ఏ ప్రభుత్వమైనా సరే చెప్పిన టైంకి ఇవ్వనందువల్ల పడే దెబ్బ ఎలా ఉంటుందన్నది అదర్ సెక్షన్స్కి తెలుసు, రైతులకు ముఖ్యంగా ఎక్కువ తెలుస్తుంది. ఆ దశలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంతవరకు టెన్షన్ తప్పకుండా టైం తప్పకుండా పే చేయడం వల్ల ఒక స్థిరమైన ఇది కనిపిస్తుంది రైతుకు. ఎస్, నాకు ఇంత వస్తుంది ప్రభుత్వం నుంచి, జగనాన్ని ఇంత ఇస్తారు, నేను దీన్ని బట్టి ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు, ఆ నమ్మకం ఇప్పుడు కుదిరింది. అందుకే బీమా సొమ్ము తొలిసారి చరిత్రాత్మక ఘట్టం లాస్ట్ ఖరీఫ్ ఈ ఖరీఫ్ ముందే మొన్న పే చేశారు. ఇన్పుట్ సబ్సిడీ సీజన్ అది అప్పటిది నెక్స్ట్ దీంట్లోనే పే చేస్తున్నారు. సో దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవచ్చు ప్రతి కుటుంబం, రైతు కుటుంబం కూడా. ప్రభుత్వం నుంచి వచ్చే సాయం నాకు ఇంత వస్తుంది, లేదా నాకు ఇన్పుట్ సబ్సిడీ ఇంత వస్తుంది, ఈ టైంకి వస్తుంది, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇవన్నీ ఇంతకుముందు విన్నవే కదా అనిపించవచ్చు. మీరే గమనించారు, గతంలో మీడియా వాళ్ళని అడుగుతున్నా, విత్తనం కోసం రోడ్డు ఎక్కని రోజులు ఉన్నాయా? ఎరువుల కోసం కొట్లాడని రోజులు ఉన్నాయి రైతులు? ఇన్పుట్ సబ్సిడీ గురించి మీరే వార్తలు వేస్తుంటారు, గతంలో రాలేదని, మద్దతు ధర దొరకలేదని ఇంతకుముందు
నేను ఇంతకుముందు అన్న సున్నా వడ్డీ పే చేయలేదని స్టోరీలు వచ్చేవి, కథనాలు. బీమా సొమ్ము అందట అసలు బీమా ఎంత అనేది ఫిక్స్ కావడానికి సంవత్సరాలు పట్టేది. ఆ సొమ్ము అందడానికి మళ్ళీ సంవత్సరాలు వచ్చేసరికి ఈ కుటుంబం రైతు కూడా ఆత్మహత్యలు చేసుకుని ఉంటాడు. ఇవ్వడం ఒకటి, ఇస్తామన్న టైంకు ఇవ్వడం ఒకటి. ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఇప్పుడే మొదలైంది. ఇది కంటిన్యూ అవుతుందనే భరోసా జనానికి కలిగింది. సేమ్ కేసు విత్ డ్వాక్రా. ఎన్ని అప్పులు ఏదున్నా సరే ముందు ఏదైతే ప్రామిస్ చేశామో అది ఇస్తే స్టేట్ బడ్జెట్ స్టేట్ ఎట్లా ప్లాన్ చేసుకుంటుందో, ప్రభుత్వం ఎట్లా చూసుకుంటుందో, కుటుంబం కూడా నిలబడడానికి వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు చేసుకుంటారు, సొంత కాళ్ళ మీద నిలబడతారు. మనం ఇచ్చిన ఆసరా, మనం ఇచ్చిన చేయూత అని ఫలితం కనిపిస్తుంది అనే ఒక ఫిలాసఫీ విచ్ ఈజ్ వాస్తవం. అది ఆ లైన్ ఆఫ్ థింకింగ్ వల్ల ఇది సాధ్యమవుతుంది. మీరు గమనిస్తే క్యాలెండర్ ఫిక్స్ చేసి ఇంత ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఆయనకాయనే పెట్టుకుంటున్నారు, పరీక్షల్లాగా తన ప్రభుత్వానికి తానే పెట్టుకుంటున్నారు. ఈ టైంకి గడువు పే, ఈ టైంకి పే చేయాలని. దాంట్లో అండర్లైనింగ్ ఫిలాసఫీ ఇది. దానివల్ల ఏమవుతోంది? ప్రొడక్టివిటీ పెరుగుతుంది, జవసత్వాలు వస్తాయి, హెల్దీ ఎకానమీకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. నేను ఆయన అన్న మాటల్లో మన అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా అభివృద్ధి అంటే ఏదంటే నిన్నటికి ఈ రోజుకు మంచి మార్పు రావాలా జీవితంలో, రేపు మరింత బాగుంటుందనే హోప్ క్రియేట్ కావాలా. ఈ రెండు ఉన్నాయా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఆ భరోసా ఉందా లేదా, నమ్మకం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉందని మనం ఎక్కడ పోయి పల్లెల్లో అడిగినా ఊర్లలో అడిగినా చెప్తున్నాం. నేమిటి విద్యకు సంబంధించినంత వరకు అంతకుముందు జరిగినవన్నీ ఒక ఎత్తు అయితే గత 2 ఏళ్లలో జరిగినవి ఒక పక్క ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్కు షిఫ్ట్ కావడం, ఇవన్నీ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోతే బిల్డింగ్లు కానీ ఆ అంబియన్స్ వాతావరణం కానీ ఏ రకంగా హెల్దీ ఆలోచనలు వస్తాయి, ఏ రకంగా ఈ వైపు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి అవన్నీ కావాలి. ఏవైతే కార్పొరేట్ స్కూల్ సోకాల్ కార్పొరేట్ కూడా అవన్నీ మరి బందల తోటలాగా ఉంటాయి, కోచింగ్ ఇవ్వడం తప్ప వాళ్ళు చేయలేరు. మంచి స్కూల్స్, ఎలీట్ సెక్షన్స్ పోయే స్కూల్స్లో పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎట్లుంటారో మన పిల్లలు కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, గవర్నమెంట్ స్కూల్కి పోయిన వాళ్ళు సరే అలాగే ఉండగలగాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా బోర్డుల దగ్గర నుంచి, బెంచీల దగ్గర నుంచి, డ్రెస్సుల దగ్గర నుంచి తానే తీసుకొని అలాగే స్కూల్లో ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడం, టాయిలెట్లు నీట్గా ఇప్పటివి కాంటెంపరీ స్టైల్లో వీటిని పెట్టించడం, ఎక్కడ స్పేర్ చేయకుండా ఒక నైవేస్ ఎందుకు పెట్టించారంటే ఏదైతే తాను కలలుగా అంటున్న రేపటి తరం పిల్లలు ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకొని రేపు ప్రపంచ స్థాయి దీంట్లో ఎక్కడైనా పోటీ చేయగలగాలి. మనందరికీ తెలుసు ఎక్కడో చోట ఇంగ్లీష్ లేక్ షిఫ్ట్ అయ్యి వాళ్ళు మూవ్ అయినంత కాన్ఫిడెంట్గా రేపు గ్లోబల్, ఇప్పుడు ఒక పక్క గ్లోబలైజ్డ్ ఎకానమీ అంటున్నాం, గ్లోబల్ విలేజ్ అంటున్నాం, ఎక్కడికైనా పోగలిగిన ఆత్మవిశ్వాసం. అలాగే నేషనల్ లెవెల్లో స్టేట్ సిలబస్ కంటే సిబిఎస్ఈకి ఉన్న అడ్వాంటేజ్ అంటే యూ విల్ బి ఆన్ పార్ విత్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఇంగ్లీష్ మీడియం వీటి ద్వారా. ఇది నిజంగా ఓట్లు రాల్చేవి కాదు, ఒక ఇమ్మీడియట్ తక్షణం చూస్తే ఇబ్బందికరమైనవి. కానీ ఒక విజనరీ నాయకుడు కాబట్టి ఇది ఎవరు ఆయన మీద ఒత్తిడి తెచ్చింది కాదు, ప్రజలు అడిగింది కాదు. ఎందుకంటే నడుస్తున్నది ఇట్లే ఉంది కదా, దీనికి అలవాటు పడిపోయారు. తాను ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు అనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు. దీనికోసం మోటివేట్ చేయడం ఒక ప్రాసెస్. అఫీషియల్స్ కానీ మిగిలిన వాళ్ళని కానీ సహజంగానే అంటారు, ఎందుకు దాటం లేదని, మనం ఎందుకు దాన్ని వదిలేస్తే పోతుంటుంది కదా, ఎలక్షన్ టైంలో వచ్చేస్తే మళ్ళీ 4 ప్రామిసులు చేయొచ్చు కాదు. మనకిచ్చిన 5 ఏళ్లలోనే ఇదంతా మన కోసం చేస్తున్నారు, మా జీవితాల్లో కూడా మార్పులు తెచ్చే సంస్కరణలు ఇవి అని జనం ఫీల్ కావాలి, వాటిని ఎంజాయ్ చేయాలి, వాటిని ఉపయోగించుకోవాలి, నిజంగా కూడా భావితరం అటు తయారు కావాలనేది ఆయన కళ. దానికోసం చేస్తున్నాం ఇది. అందుకే మీరు ఒకదాని నుంచి పోతే ఈరోజు ఈ ఐడియాస్ అనే రూపకల్పన తీసుకొని ఇప్పటికే చాలా స్కూళ్లు బాగా అయ్యాయి.
బయట నుంచి వచ్చిన వాళ్ళు పూర్వం చదివిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. వాటికి అవసరమైన సౌకర్యాలన్నీ వచ్చినాయి. అది పూర్తిగా కొత్త రూపం చెందుతుంది. ప్లస్ సిలబస్ మారింది, ప్లస్ మీడియం ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఒక్క 3-4 ఏళ్ళు ఇబ్బందులు అయినా సరే నెక్స్ట్ దీంట్లో ఇవి అదర్ స్కూల్స్తోనో, ప్రైవేట్ స్కూల్స్తోనో, కార్పొరేట్ స్కూల్స్తోనో పోటీ పడే దశకు చేరుకుంటుంది. సేమ్ కేస్ విత్ హెల్త్. ఈ మూడు మనకి ఈ రెండు విద్యా వైద్యం అనేవి ఏ కుటుంబానైనా కుంగదీసేవి. ఓ పక్క ఆరోగ్యశ్రీ కింద డిసీజెస్ అని చేర్చడం, 2000 పైగా పోస్ట్ సర్జరీ వాటికి సహాయం చేయడం, ఏవైతే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయో, అప్పులపాలు చేస్తాయో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ చూపుకుంటూ వస్తున్నారు. ఇది అందరూ గమనించాల్సిన అంశం. పీస్ మీల్గా చేయట్లా, ఏదో ఒకటి చేసేసి ఇదిగో నేను చేశాను చెప్పి పబ్లిసిటీ ఇచ్చేసి అయిపోయింది అనుకోవట్లా. శాచురేషన్ పద్ధతిలో ఆఖరు దీని వరకు ఎప్పటికైనా సరే వాళ్లకు పూర్తిగా మినిమం తక్కువ ఖర్చుతో కుటుంబం ఇదయ్యేలాగా, అనుకోని అప్పులు మీద పడకుండా ఎట్లా ఎక్కువ విద్యలో వైద్యంలోనే వస్తుంటాయి. ఇన్ని రోగాలు తీసుకురావడంతో పాటు 5 లక్షలకు పెంచడం ద్వారా 90% ప్రజలను, కుటుంబాలను దీంట్లోకి తీసుకురావడంతో పాటు ఈరోజు సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు కానీ, 16 మెడికల్ కాలేజీలు కానీ గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించలే. ఈరోజు రేపు వాటికి పునాదులు వేస్తున్నారు. 2 అయ్యాయి, ఇంకా 14 వేస్తే 16 మెడికల్ కాలేజీలు. ఇప్పటికే 11 ఉన్నాయి. అవి కాక ప్రైవేట్ వేస్తే 20, 25 దాకా 26 దాకా ఉంటాయి. అవి గవర్నమెంట్ 11, ఇవి 16 అంటే 27 అవుతాయి. అంటే ఒక స్థిరమైన లాభాపేక్ష లేని ప్రభుత్వ వ్యవస్థ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రజల సేవకు అందుబాటులో ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఆ మేర కాస్ట్ తగ్గుతుంది, ప్రజలు దాని మీద పెట్టేది, ప్రభుత్వం మీద బర్డెన్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఒక కార్పొరేట్ దాంట్లో ఇవ్వడం అంతా ఇక్కడ అవసరం లేదు. ప్రభుత్వం చూస్తే లాంగ్ టర్మ్లో ప్రభుత్వం ఫ్రీ అవుతుంది, జనం ఫ్రీ అవుతారు, ప్రభుత్వ వ్యవస్థ నిలబడుతుంది సపోర్ట్గా, అండ్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ వీళ్ళకి దొరుకుతుంది. ఇది దీని అండర్లైనింగ్ ఫిలాసఫీ. నేను ఇంతకుముందు రైతుల గురించి చెప్పాను. వ్యవసాయ రంగం ఆర్బీకే సెంటర్గా, విచ్ వాజ్ నాట్ దేర్ అర్లియర్ అనుకోను కానీ, గిడ్డంగులు అన్నాం, అన్ని మేనిఫెస్టోలు పెట్టాం కానీ ఆర్బీకే అనే తర్వాత వచ్చినాయి. ఇప్పుడు ఆర్బీకే సెంటర్గా మొత్తం ఎంటైర్ వ్యవసాయ కార్యకలాపాలన్నిటికీ అది కేంద్ర బిందువు అవుతుంది, అయింది. ఇప్పటికే 3000 బిల్డింగ్లు తయారయ్యాయి. అక్కడే ల్యాబ్స్, కాన్స్టిట్యున్సీ లెవెల్ ల్యాబ్స్, స్పూరియస్ ఇవి రావడానికి లేదు. విత్తనం దగ్గర నుంచి అమ్మే వరకు హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది. ఇది కూడా గతంలో ఆలోచనలు వచ్చినాయి. మేధావులు, ఎకానమిస్టు ఇట్లా ఉండాలన్నారు. పొలిటీషియన్స్ డ్రీమ్ కలగన్నారు. అవకాశం వచ్చిన వాళ్ళు ఎవరు చేయలే. అధికారంలో ప్రజలు అధికారం ఇచ్చిన వాళ్ళు ఎవరు చేయలే. చేసినా పీస్ మీల్గా చేశారు. హోలిస్టిక్ అప్రోచ్తో దీర్ఘకాలికంగా ఎంటైర్ ఎకానమీని అప్లిఫ్ట్ చేయడము, డెవలప్మెంట్ వైపు మళ్లించడం శక్తి ఈ మార్పుల వల్ల వస్తుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది అన్న ఆలోచన రావడమే కాకుండా నాకున్న సమయం 5 ఏళ్ళే, ఈ 5 ఏళ్లలో నేను పూర్తి చేసి చూపాలి, తద్వారానే నేను ప్రజల ఆదరణ పొందాలి తప్ప ఏదో జిమ్మిక్లో 4 ఎత్తుగడలేసాం ట్రెడిషనల్ కన్వెన్షనల్ పద్ధతిలో రోజువారి తిట్ల పురాణానికి అందుకొని వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటాను, 1-up మ్యాచ్ కోసం ఏదో 1 డే మ్యాచ్ లాగా ఈ రోజు పొలిటికల్ గా ఏం సాధించినామనేదంత పోవాలని అయితే ఆయన ఎప్పుడు అనుకోవాలి. చాలా మంది మరి ఇరిగేషన్ లో కూడా రాగానే ఆయన మొదలు పెట్టింది వాటర్. మనకు మెయిన్ వచ్చేది కృష్ణా రివర్ ఏదైతే వస్తుందో, తక్కువ టైంలోనే వెనక్కు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలంటే పోతిరెడ్డిపాడు దాన్ని కొంచెం వెనక్కి వేయాలని చెప్పి 44 ఎపిసోడ్లు చేస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ మొత్తానికి బాటిల్ నెక్ ఏదుందో అబ్జర్వ్ చేశాక వరద నీళ్లు వచ్చే ఓవర్ హిస్టారికల్ గా చూస్తే 2 నెలలు 2.5 నెలలకు మించి ఉండట్లా.
సో ఈ కొద్ది కాలంలోనే మనం ఏదన్నా లాగగలిగితే నీళ్లు వేస్ట్ కావు. అవి ఎవరు వాడుకునేవి కాదు, మనం వాడుకోగలిగింది, తెలంగాణ వాడుకోలేదు, కిందికి వచ్చి సముద్రంలో కలిసిపోయింది. సో ఫస్ట్ టార్గెట్ వాటర్ క్యారీయింగ్ ఇది పెంచడం, కాలువలు వెడల్పు చేయడం. రిజర్వాయర్ రాజశేఖర రెడ్డి గారు కొంత మొదలు పెట్టారు, కాలువలు మొదలు పెట్టారు. వాటిని వెడల్పు చేస్తే ఈ 2 నెలల కాలంలోనే మ్యాక్సిమం వాటర్ని తీసుకెళ్లి స్టోర్ చేయగలిగితే వాడుకుంటాం. ఇది కామన్ సెన్స్ పాయింట్, చాలా మంది అనిండొచ్చు కూడా, కానీ ఎవరు ఇంప్లిమెంటేషన్ సాహసం చేయలే. ఆ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు, ఈరోజు ఈయన చేస్తున్నారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు ఈరోజు 8 ఫిషింగ్ హార్బర్లు వస్తున్నాయన్న. ఒక పక్క ఆక్వాకు మనకున్న పొటెన్షియాలిటీని ఫుల్ ఎక్స్ప్లాయిట్ చేయాలి. కొత్తగా పోర్ట్లు వస్తున్నాయి. ఏదైతే మెయిన్ ఎంటైర్ ఎకానమీకి బేస్ అయ్యే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదంటుంది అయితే ఉందో, పోర్ట్స్ కానీ స్టీల్ ఇండస్ట్రీ కానీ, వీటి మీద దృష్టి. అలాగే పోర్ట్స్ దగ్గర ఉండే ఎస్సీజెడ్లను అభివృద్ధి చేయడం. దీని చుట్టూ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇంకా క్రమం మొదలు కావాలి. పీస్ మీల్గా 4 ఇవి తీసుకొచ్చామని చెప్పడం కాకుండా మొత్తంగా అలాంటి ఇండస్ట్రీస్ రావడానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో పాటు దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మౌలికమైన వసతులు క్రియేట్ చేయడం అనేది మొదలుపెట్టి అవి ఆల్మోస్ట్ ఇప్పటికి రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ 2 ఇయర్స్లో అవి కూడా మెటీరియలైజ్ అవుతాయి. ఏది ఇగ్నోర్ చేయాల. సంక్షేమంతో పాటు ఇది ఉంది, సంక్షేమమే అభివృద్ధి కూడా అవుతోంది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక